హాయ్ అండి. ఈరోజు మేము ఉండే ఏరియాలో బోనాల పండుగ చేస్తారండి. అంటే ఆషాఢ మాసంలో వచ్చే 4వ ఆదివారం ఇక్కడ బోనాల పండుగ చేస్తారు. ప్రతి సంవత్సరం నేను నార్మల్‌గా ప్రసాదం ఒకటే అమ్మవారికి తీసుకెళ్ళి దీపం పెట్టి, నైవేద్యం పెట్టి వస్తాను. కానీ ఒక 3 సంవత్సరాల నుంచి మా పాప బోనం తీసుకెళ్తానని గొడవ చేస్తే, ఇంకా ఆమె కోసమని ఇలా వండి, మళ్ళీ దాన్ని కుండలోకి పెట్టి బోనం ప్రిపేర్ చేస్తున్నాను. చాలామంది కుండలోనే వండి పెడతారంట. కానీ ఇది నేను దేవుడికి ప్రసాదం వండే గిన్నండి. ఇందులో వండి కుండలోకి వేసి తయారు చేస్తున్నాను. మేమొచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు మాత్రం అలాగే ఇచ్చాను. ఇదిగోండి ఈ రైస్ ముందే కడిగి పెట్టాను. ఎందుకంటే కొత్త బియ్యంతోనే మేము చక్కెర పొంగలే కానీ, బెల్లమన్నం అవి చేస్తాం. అప్పుడు మంచిగా వస్తదని నేను కొత్త బియ్యం ట్రై చేశానండి. దొరకలేదు. అందుకని ఇలా ఉన్న రైస్‌నే కాస్త కడిగి ఆరబెట్టి మళ్ళీ ఇలా వండుతున్నాను. ఎందుకు అలా వండుతున్నానంటే అలాగైతే అన్నం అనేది మెత్తగా వస్తదని, బెల్లం అది వేసినా మంచిగా ఉడుకుతదనేసి ఇలా చేశానండి. ఇప్పుడు బెల్లం అన్నం చేసాం మేము. ఈ వీడియోలో అయితే ఇలాచి పొడి వేశాను. ఇలాచి పొడి అనేది వీడియో స్కిప్ అయిపోయింది. ఎందుకంటే ఈ వీడియో మా పాప తీసింది. అందుకే అటు ఇటు కదిపేస్తుంది. అమ్మవారికి మేము బెల్లం అన్నం, పప్పన్నం ఇలాంటివే నైవేద్యం పెడతామండి. ఇంకొన్ని కుండ రెడీ చేస్తున్నాను. చిన్న కుండే కొన్నాం. ఎందుకంటే తను మళ్ళీ మొయ్యలేదు పడేస్తదని. ఈ కుండను కూడా చూసారా చాలా సింపుల్‌గానే పసుపు రాసి బొట్టు పెట్టాను అంతే. పెద్ద హడావుడిగా ఏమీ తయారు చేయలేదండి. ఇది కాదు నేను ఏ పూజ చేసినా ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే చేస్తాను. హడావుడి ఏమి చెయ్యను. నా పాత వీడియోల్లో కూడా ఉంటాయి చూడండి. ప్రతి పూజ చేస్తాను. కానీ ఏ పూజ చేసినా చాలా సింపుల్‌గా చేస్తాను అంతే. హడావుడి ఏం చేయను. పూజకి ఏం సామాన్లు కావాలి అంతవరకు మాత్రమే పెడతాను. మా అమ్మాయి అడుగుతుంది, "ఎందుకమ్మా అమ్మవారి మొహం అది వేయలేదు" అనని. అప్పుడు తనకి చెప్పా, "ఇలాగే చేయాలమ్మా. హడావుడి ఏం చేయకూడదు. కానీ ఎవరిష్టం వాళ్ళది. కానీ మనమైతే మాత్రం ఇలానే చేయాలి" అని చెప్పాను. చాలా రోజుల నుంచి మా పాపతోనే పూజ అది చేపిస్తున్నానండి. ఎందుకంటే మా పాప చదివేది ఒక క్రిస్టియన్ స్కూలు. ఆ స్కూల్‌లో బైబిల్ క్లాసెస్ అవుతున్నాయి. తను కూడా వెళ్తానని గొడవ చేస్తుంది. అందుకే ఇలా పూజలు అవి చేసి చూపిస్తే కొంచెం అలా అడగదక్కకుండా ఉంటుందని ఇలా చేపిస్తున్నానండి. ఇదిగోండి అమ్మవారిని ఇలా పసుపులా పెట్టి పూజ చేసుకున్నాం. పసుపు కుంకుమ కూడా వేసాం. అది వీడియోలో స్కిప్ అయింది. ఇదిగోండి ఇలా ఆకులు అవి పెట్టి కలసం అది రెడీ చేసి అమ్మవారి ఫోటో ఏం పెట్టనండి. ఎందుకంటే నేను మా అత్తగారి ఇంటి దగ్గర అమ్మవారి పండుగైనా, మా అమ్మాళ్ళ ఇంట్లో అమ్మవారి పండుగైనా, ఇక్కడ అమ్మవారి పండుగైనా చేస్తాను. అలా ఎన్ని దేవుళ్ళ ఫోటో పెడతాను. అందుకే పసుపు మాత్రం పెట్టి పెడతాను. ఇలా కలసం రెడీ చేస్తాను. యాక్చువల్ అయితే బిందెతో నీళ్లు పెట్టి అమ్మవారికి పూజ చేస్తామండి. కానీ అక్కడ ప్లేస్ బిందెకి సరిపోదు. అందుకని ఇలాగా అమ్మవారి కలసం మాత్రమే ఒక చెంబులో నీళ్లు పెట్టి చేశాను. ఇదిగోండి కొద్దిగా ప్రసాదం వేశాను. ఎక్కువ వేయలేదు. మళ్ళీ ఆమె మొయ్యలేకపోతే పడేస్తే చాలా ఇబ్బంది అవుతుందని ఇలా ఇంటి దగ్గర కూడా దీపం పెట్టామండి. ఆ దీపం కూడా చూసారా చాలా సింపుల్‌గా ఉంటది. ఇవి కప్స్ వేయొచ్చండి ధూపానికి. కానీ నాకు ఇష్టం లేదు. అందుకే బొగ్గులు చాలా కష్టపడి దీన్ని ఇలా ప్రిపేర్ చేశాను. చాలా టైం పట్టింది. చివరికి అలా ధూపం వేసి పూజ చేశామండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. అందుకే ఇంత కష్టపడ్డాను. ఇలాంటివి చేస్తాను కానీ మరీ హడావుడి ఏం చెయ్యను. ఇలా కొంచెం అవసరమైనవి తప్పదు అని కనుక చేస్తాను. ఇదిగోండి ఫైనల్‌గా ఇలా పూజ చేసాం. ఇలా పూజ చేసిన తర్వాత దండం పెట్టుకొని అమ్మవారికి మా హనీకి బోనం ఎత్తి తీసుకువెళ్ళాం. ఆ బోనం ఎత్తిన కాళ్ళు కడిగి అలా తీసుకెళ్ళాం. కానీ ఆమె టెన్షన్ పడుతుంది. అది ఎక్కడ వదిలేస్తానో పట్టుకో మమ్మీ అని. అప్పుడు ఎలాగో ఒకలా మెల్లగా మళ్ళీ ఇక వీడియో తీసినప్పుడే మిగతా టైంలో నేనే దాన్ని పట్టుకున్నాను. ఇలా అమ్మవారికి బోనం సమర్పించి ఫైనల్‌గా అయిపోయింది. ఇంటికి వచ్చేసాం.